హాయ్ హలో గుడ్ మార్నింగ్ మై ఛానల్ అండి. ఈ ఆకు వచ్చేసండి మందార ఆకులండి. ఈ మందార మొక్కకు పచ్చి ఆకులను తెంపేసి నేను అదే ఆకులను ఒక క్లాత్లో 3 days 4 days నీడలోనే ఆరబెట్టానండి. ఎండలో ఆరబెడితే అందులో ఉన్నవన్నీ కిలైపోతాయి కాబట్టి ఇట్లా ఎండబెట్టిన తర్వాత క్రష్ చేసి ఈ విధంగా మిక్సీ పట్టినండి. చాలా మెత్తగా ఆ యొక్క లీవ్స్ యొక్క బ్రాంచెస్ అనేవి చిన్నవి లేకుండా మెత్తగా స్మూత్గా ఆ విధంగా మిక్సీ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే మిక్సీలో నేను కుంకుడుకాయల పొడిని ఆల్రెడీ మా ఇంట్లో కుంకుడుకాయల పొడి ఉంది కాబట్టి ఆ కుంకుడుకాయల పొడిని ప్లస్ ఆ యొక్క మందార లీవ్స్ డ్రై లీవ్స్ ఆ పొడిని మిక్స్ చేసి మళ్ళీ ఈ విధంగా నేను పొడి చేసండి. ఈ రెండు మిక్స్ చేస్తే ఈ కలర్లో వచ్చేసిందండి. గ్రీన్ ప్లస్ బ్రౌన్ కలర్ కలిపితే ఈ విధంగా వచ్చేసిందండి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని తడి లేకుండా ఫస్ట్ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చిందండి. దాన్ని అప్ డౌన్ స్పూన్తోనే మొత్తం మిక్స్ చేయాలండి. ఈ విధంగా అడుగు పైకి వేయకుండా మిక్స్ చేసిన తర్వాత అదే దాన్ని మిక్సీ పట్టిన తర్వాత నేను ఒక డబ్బాలో ఈ విధంగా స్టోర్ చేసుకొని ఆ డబ్బాని తడి లేకుండా మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని ఆ యొక్క డబ్బాలో స్టోర్ చేసి ఈ విధంగా పెట్టుకోనండి. ఇట్లా నేను ఎందుకు పెట్టినంటే అండి, మనము ఇంట్లో ఉన్న వాళ్ళమైతే మిక్సీ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. తడి లీవ్స్ కానీ పచ్చి లీవ్స్ కానీ, అదే హాస్టల్లో ఉండే పిల్లలకైతే అండి మనం ఇట్లా అనుకూలంగా ఉండదు కాబట్టి హాస్టల్లో ఉండే పిల్లలకి ఇట్లా డ్రై లీవ్స్ చేసి మిక్సీ పట్టేసిన తర్వాత వాళ్ళకి స్టోర్ చేసి పెడితే వాళ్ళు హెడ్ బాత్ చేసినప్పుడల్లా కూడా ఇట్లా అందులో వాటర్ని మిక్స్ చేసి కొద్దిగా లెమన్ వేసి కూడా చేసి కొద్దిగా కార్డు ఇంకా మెంతి పొడి వేసుకొని పెట్టుకుంటే పిల్లలకు కూడా హెయిర్ అనేది